హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. గోలగోలగా ఉంది, కొంచెం వాయిస్ ఇస్తాను, అక్కడక్కడైతే మామూలుగా చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను, చూడండి. ఇంక ఇప్పుడైతే పాయసం చేస్తున్నారు, దానికోసం కొబ్బరి మొక్కల్ని కట్ చేస్తుంది మా అమ్మమ్మ. ఇక్కడ పిల్లలు అయితే మామూలు కలర్ చేయట్లేదండి. ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వస్తా. ఇదంతా బయట కొనుక్కొని వచ్చాం కొట్లో. పిల్లలందరూ జాగారం ఎదురుగా. ఇంక ఇది వచ్చేసి మొత్తం బయట అండి. ఇంకా రోడ్ అయితే ఎంత బాగుందంటే అది వరకు అసలు ఇలా లేదు, మొత్తం ఎర్రమట్టి ఉండేది. ఇంక ఇప్పుడైతే రోడ్లు అయితే వేశారనమాట. ఇంకా పిల్లలన్నీ కొనుక్కుంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కొనిచ్చుకొని ఇంకా నాకు నచ్చింది అయితే తెచ్చుకున్నాను. ఇంకా మా పిన్ని చిన్న చిన్న మొక్కలు అయితే పెంచుకుంది ఇక్కడ. టమాటా మొక్కలు, అలాగే గులాబీ మొక్కలు, స్వీట్ లెమను, ఇంకా తమలపాకు చెట్టు, ఇవన్నీ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ. అలాగే వీటిని చూసినప్పుడు నాకు కూడా చక్కగా నేను కూడా పెంచుకుంటే బాగుండు కదా అనిపించింది. కానీ నాకు మా అబ్బాయితోనే భయం వేసి ఇంక ఇప్పుడు కాదులే అనుకున్నా. ఇంకా లోపలికి వస్తే మా అమ్మమ్మ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తుంది. పిల్లలైతే అటెళ్తా ఇటెళ్తా కొన్ని కొంచెం తీసేస్తున్నారు. ఇంకా మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా మామయ్య అయితే ఆ రోజే హైదరాబాద్ నుంచి ఇంటికి అయితే వచ్చారని వీడియో కాల్ మాట్లాడుతున్నారు. హాయ్. ఎన్ని దోశలు వేస్తున్నావు ఇటు పిన్ని? పాపం కష్టపడిపోతుంది మా పిన్ని. ఇక్కడ మాత్రం మా బాబాయ్ ఫుల్ స్లీపింగ్. ఇంకా చూసారు కదా, ఇక్కడ మా పిన్ని అయితే ఇంకా నైట్ చికెన్ కర్రీ కొంచెం ఉంటే ఇంకా దోశలు అయితే వేశారండి. ఇంకా దాంతో అయితే తింటున్నాం. ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నానికి స్వీట్ అయితే చేశారు పిల్లల కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళు అడిగారని చెప్పి ఇలా మా పిన్ని అయితే ఈ పాయసం అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా మేమైతే కొంచెం కొంచెం అందరూ వేసుకొని తిన్నాము. ఇంకా తినిన తర్వాత మధ్యాహ్నం ఇంకా 12:30 ఆ టైంలో అయితే దమ్ బిర్యానీ అయితే చేద్దాం అని చెప్పి ఇంకా బయట అందరం కూర్చొని తల ఒక్క పని అయితే షేర్ చేసుకున్నాం. మా బాబాయ్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నారండి. ఇంకా దమ్ బిర్యానీకి ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలో అనేది ఇంకా మా చిన్న బాబాయ్ని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మా బాబాయ్ చాలా బాగా చేస్తారండి దమ్ బిర్యానీ. అందుకని బాబాయ్ని అడిగి ఎలా కావాలో అలా అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడైతే పిన్ని వాళ్ళు గోంగూర అలాగే కొత్తిమీర పుదీనా అయితే ఒలిచి కట్ చేసి ఇస్తున్నారండి ఇంకా బాబాయ్కి. అయితే ఇప్పుడు మీకు బయట అయితే చూపిస్తాను. అటువైపు చూపించాను కదా, ఇప్పుడు ఇటువైపు గేటు వైపు ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మెట్లు, అలాగే కింద వచ్చేసి ఈ షాప్ వచ్చేసి పిన్ని అది వరకు పిల్లలకి కావాల్సిన స్నాక్స్, అలాగే పాల ప్యాకెట్స్, అలాగే గర్ల్స్కి వచ్చి ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా మన ఇంట్లో ఆడవాళ్ళకి వంటగదిలో కావాల్సినవి అన్ని సరుకులు ఉంటాయి కదా, అవి కూడా అమ్మేదండి. ఇంకా పప్పులు, కారాలు, ఉప్పు అవన్నీ అయితే మా పిన్ని ఇక్కడ ఉండి షాప్ అయితే చూసుకునేది. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారంటే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలీదు అమౌంట్ అనేది. తర్వాత ఇస్తానని చెప్పి అంటారు కానీ మొత్తం ఎగ్గొట్టేస్తారండి. కొన్ని ప్లేసుల్లో అంతే కదా, తీసుకోవడం కానీ కొంతమంది అయితే ఇవ్వకుండా మానేస్తారు. ఇంకా లోపలైతే పిల్లలందరూ కలిసి ఇలా ఏసీ ఆన్ చేసుకొని చక్కగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ చూసుకుంటూ చక్కగా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారని చూపిస్తున్నాను. ఇంకా పిల్లలందరూ హాయ్ అని చెప్తున్నారండి. ఇంకా నేను కూడా కాసేపు కూర్చొని వాళ్ళతో పాటు గోంగూర అయితే ఒలిచాను. ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అందరు కలిసి ఉన్నప్పుడు వంటలు స్పెషల్గా చేయాలంటే మా చిన్న బాబాయ్ అయితే చాలా బాగా చేస్తారండి. చికెన్ దమ్ బిర్యానీ కానీ, మటన్ దమ్ బిర్యానీ కానీ చాలా బాగా చేస్తారు. ఈ దమ్ బిర్యానీ వచ్చేసి 4 kgs అండి మొత్తము. ఇంక ఇప్పుడు మా బాబాయ్ దమ్ బిర్యానీ ఎలా చేశారో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం నూనె అలాగే నెయ్యి కూడా యాడ్ చేసి పొడుగ్గా కోసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేస్తున్నారండి. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే ఇంట్లోనే పట్టుకుంటాం. కానీ ఇక్కడైతే బయట నుంచే అమ్ముతారండి. ఇంకా ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ కొట్లో అమ్మేవి కాదండి, ఈ చికెన్ షాప్ పక్కనే ఇలా మసాలా అయితే విడిగా అమ్ముతారు. మన కళ్ళ ముందే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టిస్తారంట. ఇంకా ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నారు పచ్చివాసన పోయేదాకా. ఇంక ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని మసాలాలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇంక ఇది కొంచెం బాగా కలిపేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం బాగా ఉడకాలి కదా, ఇలా చికెన్లో వచ్చే వాటరే కాకుండా మనం విడిగా కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలండి. ఇంకా కాసేపు అయ్యాక ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాం. ఇంకా ఇది వచ్చేసి చికెన్ గరం మసాలా అండి.
ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా కూర అయితే చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంక ఇదైతే బాగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చికెన్ మీద కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒక పావుగంట సేపు మనం రైస్ ఉడికిచ్చేదాకా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకిప్పుడైతే ఒక స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి చికెన్ కర్రీ అయితే చేసేసి పక్కన పెట్టేసాం. ఇంకిప్పుడైతే రైస్ అనేది ఉడకబెట్టాలి కాబట్టి ఒక పెద్ద డేక్షాలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా కూడా కలుపుకొని, ఇంక బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటది. అలాగే నెయ్యి గాని, నూనె కూడా యాడ్ చేసుకోండి. అన్నం అయితే పొడి పొడిగా ఉండిద్ది ముద్ద అవ్వకుండా. ఇంకా దీంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బావుంటదండి. ఇంకా దీంట్లో అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పొంగొచ్చేదాకా బాగా మరగబెట్టాలండి ఈ వాటర్ అనేది. ఇంకా ఇది కొంచెం మరిగేటప్పటికి మనకు టైం పట్టిద్ది కదా! అందుకనే ముందుగానే బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకుంటే, మనకి ఎసరులో వేసినప్పుడు బియ్యం గూడా తొందరగా ఉడికిద్ది. మనకి టైం గూడా సేవ్ అయిద్దండి. ఇంక ఇక్కడైతే మా బాబాయిలు జోక్స్ అయితే వేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇంకా ఆ తర్వాత ఈ రైస్ అయితే కొంచెం పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని, ఒక 80% అయితే బాగా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత రైస్ అయితే తీసి ఇలా ముందుగానే మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీ మీదయితే ఇలా వేసుకొని, బాగా వెడల్పుగా చేసుకొని దమ్‌కయితే చేసుకోవాలండి. ఇంక ఈ అన్నం అయితే బాగా ఉడకకూడదు. కొంచెం లైట్‌గా అయితే ఉడకాలి. ఎందుకంటే మనం ఎసరులో బాగా ఎక్కువ సేపు ఉడకబెడితే అన్నం అనేది దమ్ చేసేటప్పుడు బాగా చిమిలిపోయిద్దండి. అందుకని ఒక 80% అయినా, 75% అయినా కాసేపు ఉడకబెట్టి తీసేసి ఇంకా దమ్‌కేసుకుంటే మనం ఇలా కర్రీ మీద వేసినప్పుడు ఈ కాసేపు మనం స్టవ్ మీద పెట్టి మగ్గనిస్తాం కాబట్టి అన్నం అనేది చాలా చక్కగా పొడి పొడిగా ఉండిద్ది. ఇప్పుడైతే మా బాబాయ్ కర్రీ మీద వేసిన రైస్ మీద కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి గూడా యాడ్ చేసుకొని, మనకు కావాలనుకుంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు దీని మీద. చాలా బావుంటదండి. ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంత టైం లేదు కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోనే చేసేసారు. కానీ ఇక్కడ దమ్ అయితే చాలా బాగా కుదిరిందండి. అసలు అన్నం కూడా చూసారు కదా! ఏమి చిమలకుండా బాగా పొడి పొడిగా చాలా బాగొచ్చింది. పిల్లలందరికైతే ఫస్ట్ పెట్టేసాం. ఎందుకంటే టైం అప్పటికే 2:30 అలా అవుతుంది టైము. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసామండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట బిర్యానీ. ఇంకా అందులో మా బాబాయ్ చేశాడంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తింటారండి. అంత బాగా చేస్తారు. ఇంకా మా బాబాయ్ చేసిన బిర్యానీ అయితే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికైతే చాలా ఇష్టము. ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా తినేసానండి. ఇంకా ఆకలేసింది అప్పటికే. తర్వాత తిందాం అనుకున్నా గానీ, ఇంకా ఆ బిర్యానీ స్మెల్‌కి కానీ ఇల్లంతా అసలెంత బాగుందంటే ఆ స్మెల్‌తో ఇంక నేను తర్వాత తినలేనని చెప్పి ఇంక అప్పుడే కూర్చొని తినేసాను వాళ్ళతో పాటు. ఇంకా తినేదైతే వీడియో తీయలేదండి. ఆకలి మీద ఉన్నా కదా! మర్చిపోయాను వీడియో తీయడం. ఇంకా నేనైతే బాగా తినేసాను. బిర్యానీ అయితే సరిపోయింది. ఇంకా ఇటువైపు బయటకొచ్చి చూస్తే టమాటాల వైపు ఎండ అయితే చాలా బాగా పడి చాలా బాగున్నాయి టమాటాలు. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో చాలా చక్కగున్నాయి. ఇంక అందుకని ఊరుకోకుండా ఒక కాయ తెంపుకొని తింటా ఉన్నాను. చాలా బాగుంది. పుల్ల పుల్లగా, తియ్యగా టమాటా అయితే. ఇంకా కాసేపు కూర్చొని కొన్ని వీడియోస్‌కి అయన్నీ ఎడిటింగ్స్ అన్నీ చేసుకున్నాను. ఇంకా పడుకొని ఇంక సాయంత్రానికి లేచేసరికి నా పక్కన ఎవ్వరు లేరు. ఆ గదిలో నేనొక్కదాన్నే పడుకున్నా. ఎక్కడికెళ్లారబ్బా అని చెప్పి అనుకుంటే పక్క రూమ్‌లో చక్కగా కూర్చొని క్రికెట్ మ్యాచ్ వస్తుంటే అది చూస్తున్నారండి. ఇంకా అందరైతే అరుపులు, కేకలు ఇంకా ఆ రోజైతే మేము గాని, మా పిన్ని వాళ్ళు, మా పిల్లలందరూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇంకా లైట్ ఆపేసి ఎవరికి నచ్చిన స్నాక్స్ అయితే వాళ్ళు తీసుకొని తింటా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ చాలా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అలాగే ఆ రోజు వుమెన్స్ డే. ఇంకా ఆ రోజైతే కేక్ తీసుకొచ్చారండి. ఇంకా నైట్ కేక్ కట్ చేశాము. పిక్స్ గాని, వీడియోస్ కానీ ఎక్కువైతే తీయలేదు. అలాగే చీకటిగా వచ్చిందని చెప్పి వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి కూడా హ్యాపీ వుమెన్స్ డే. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.